ఏమైందాడ పబ్లిక్ అంతా గట్ల చుట్టుముట్టిరుగా అమ్మ చుట్టూ బానే బయటికి తీసుకెళ్ళి ఆ మూలకుండేమో టైం మంచిగా ఉన్నది. అయ్యో ఊకో ఊకో అమ్మ ఏడవకు, ఇల్లు పోతే దుఃఖం ఉంటుంది కానీ వీడికేమి పానాలు చక్కగా ఉండయి. ఇప్పుడు ఇంకా దుఃఖం పెడితే ఆగమవుతావని ఓదారుస్తుండు బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి. నిన్న వడ్డ జోరు వానకు మణికొండ శివాలయం రిటైనింగ్ వాళ్ళు కూలి 3 ఇండ్లు కొట్టుకుపోయిన బాధితులు వీళ్ళంతా. ఇంట్లో ఆ ముసలమ్మ ఇల్లు కూడా ఉందట. ఆ పట్నంలో ఇల్లుండి బతికేటోళ్ళ పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. ఇక నిల్వ నీడలేక ఎటని పోవాలి, ఏం కావాలి సార్లు, మాకు న్యాయం ఎవరు చేయాలని కుక్కెలు గులవడంగా మొత్తుకుంటారు. ఒక్క వాన బతుకులు ఎంత కింద మీద చేసినాయో కదా. ఈ కష్టం పగోలకు కూడా రావద్దు. జర సర్కారు అయిన నాగిసొంటలకు సాయం చేస్తే బాగుండని మొరబెట్టుకుంటారు ఈ చూసిన వాళ్ళంతా. ఇండ్లు కొట్టుకపోయే వానలు కొడుతున్నాయి అంటే చూడుర్రి ఎంత కోపం ఎల్లగాకుతుందో ప్రకృతి. జర పైలం వర్రి తొవ్వపొంటి. ప్రకృతితోని పెట్టుకుంటే ఎట్లుంటుందో ఒక్క రాత్రిలో హైదరాబాద్ పట్టణానికి చూపెట్టింది కుంటపోత వాన. అబ్బబ్బ ఏం వాన ఏం వాన, ఆకాశానికి చిల్లు పడ్డదా ఏంది అనుకునేటట్టు నీటి దార నేలని చేరింది. 10 మీటర్ల దూరంలో ఉన్న మనిషిగా అనిపించకుండా వాన కుడిచిందంటే అర్థం చేసుకోండి ఎసొంటి వానలు కుడిచినాయో. మణికొండల పడ్డ వానకు చూడండి ఎట్లయిపోయిందో. సెల్లర్లల్లో పెట్టిన కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి. మనుషులు మునిగేంత నీళ్లు నిండే వరకు చూడుండ్రి చిన్నపిల్లలను ఎట్లా బయటకు తీసుకొస్తున్నారు. కొన్ని దిక్కులల్లో ఇండ్లకే వరదలు వచ్చినాయి. బోళ్ళు బొచ్చలు సామాన్లు మంచాలు పరుపులు అన్నీ మునిగినాయి. వండు బురద ఇసుక మేటల చెత్త చెదారం నాలా నీళ్ళ కంపుతోని ఆగమైంది. ఇట్లా ఒక్క మణికొండల్ని కాదు హైదరాబాద్ పట్టణం అంతా అత్తలా కుతలమైంది. ఎప్పుడు ఎట్నుంచి వరద వస్తుందో అని జనం భయంతో బతికిండ్రు. నాలాలు సాఫ్ చేయకపోవడు, డ్రైనేజీ సింకులను మూసిపెట్టుడుతోని ఇంకింత ఎక్కువైంది వరద. దీంతో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చక్కదనం ఎంత మంచిగా ఉన్నదో చూడుండ్రి అనుకుంటా తిట్టిండ్రు జనాలు. ఎన్ని చెరువులను బాగు చేసినా ఇంకెన్ని ఇంకుడు గుంతలు తవ్వినా ఒక్కసారి భారీగా వచ్చిన వానకు హైదరాబాద్ చెరువైంది. సముద్రాన్ని తలదన్ని తట్టయింది. రోడ్లు పెద్ద పెద్ద కాలువలైనవి. ఎంతమంది తిప్పల పడ్డరో ఎంత ఆగమైనరో పోన్రి. అందుకే ప్రకృతితోని పరాష్కాలు ఆడొద్దు, అడవులను కొట్టేయొద్దు, డెవలప్మెంట్తోని పచ్చదనం లేకుండా చేస్తే గిట్లనే అవుతుందని అంటుర్రు. ఒక్కసారే కుండపోత వానలు ఎందుకు గురుస్తున్నాయో తెలిసిన వాళ్ళు.